బ్రేకింగ్ న్యూస్. తాడేపల్లిగూడెంలో కూటమి నేతల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి ఎప్పుడు కలిసే ఉంటుందన్నారు బొలిశెట్టి. 2029లో సీఎంగా చంద్రబాబు ఉండేలా కూటమి పనిచేస్తుందన్నారు. రప్పాగాళ్లు ఏంటో వాగుతున్నారన్నారు బొలిశెట్టి. వాళ్లకు మేము చెప్పేది ఒకటే అన్నారు. కూటమి తలుచుకుంటే ఏపీ మరో యూపీ అవుతుందన్నారు వైసీపీ నేతలు. పరిస్థితిని అక్కడి దాకా రావద్దన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి అనేది రేపు రాబోయే ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు విజయం చెందుతుందో 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యే విధంగా మేమంతా ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, మాకు ఎలాంటి స్వార్థం లేదనేది మేము తెలియజేసే ఉద్దేశంతో అందరూ కూటమి నాయకులు అందరూ కూడా ఇవాళ ఇక్కడ భోంచేసి వెళ్తామే. ఎలాంటి రాజకీయం లేదు ఇక్కడ. అందరూ కలిసి మేము ఈ రాబోయే ఎలక్షన్లో కూడా అందరూ కలిసి మనం ఏంటో బలం ఏంటో చూపిస్తాం. ఇప్పుడు చాలామంది రఫా అని మళ్ళీ మీ 88 సీట్లు దాటితే మీ సంగతి చూస్తామని మిమ్మల్ని నరికేస్తామని, అది జరగాలంటే 3.5 సంవత్సరాలు ఈ లోపల మనం ఉంటాం లేదో అది ఆలోచించుకుని మాట్లాడాలి. మనం ఉండాలి కదా అప్పుడు దాకా. అదే ఆలోచన మాకు కనుక వస్తే మరో యూపీలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడమని నేను హెచ్చరిస్తాను. రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఎందుకు కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుందని అంత ఇదిగా చెప్తూ ఉన్నారు? రప్పాగాళ్లకు వార్నింగ్ కూడా ఇస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఏంటి డీటెయిల్స్? ఈ వైసీపీ యువత ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అంటే మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తల నరికినట్లు తలలు నరుక్కుంటూ వెళ్తాం అన్నది కానీ జగనన్న సృష్టించే విధ్వంసం గురించి ఎదురు చూస్తున్నాం అంటే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. వైసీపీ నేతలు యువకుల్ని కొంత పాడు చేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. యువకులు కూడా అదంతా నిజమే అనుకుని తమ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోకుండా వారు కూడా ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఇటీవల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటూ కూడా ఇంచుమించుగా ఆయన వైసీపీ కార్యకర్తలను హెచ్చరిస్తున్నట్లుగా కొంత మాట్లాడినట్టు మనం చూసాం. దాంతో పాటుగా వైసీపీ కార్యకర్తలు నేతలు కూడా ఆయన కొంత అర్థమయ్యేలా కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తు నాశనం చేసుకోవద్దంటే చెప్తూనే ఇంకా 2029 ఎన్నికలకు 3.5 ఏళ్ల పాటు సమయం ఉంది. మీకు వచ్చిన ఆలోచన ఏదైతే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటాక తలలు నరుకుతాం అనే ఆలోచన ఇప్పుడు కూటమి నేతలకు వస్తే చాలా ఇబ్బందులు పడతారు అంటూ కూడా పరోక్షంగా ఆయన హెచ్చరిస్తూనే మరో యూపీ లాగా మారేందుకు వైసీపీ కార్యకర్తలు మారద్దు, ఆ విధంగా చేయొద్దు అంటూ కూడా ఆయన చెప్పడం కొంత ఈ అయితే వైసీపీ నేతలకి కొంత హెచ్చరికలు జారీ చేసినట్లుగానే ఉందని చెప్పుకోవచ్చు. బొలిశెట్టి వ్యాఖ్యలతో కొంత పొలిటికల్ హీట్ అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఒక పక్క వైసీపీ ఎవరైతే యువత ఉన్నారో వారిని హెచ్చరిస్తూనే మరోపక్క వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలంటూ కూడా సున్నితంగా ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. ఇప్పటికే ద్వారకా తిరుమల మండలంలో మొత్తం 2 చోట్ల ఫ్లెక్సీలు కొంత అభ్యంతరకర పరిస్థితులు ఏర్పాటు చేయడం, మరొక చోట దొరసానిపాడు గ్రామంలో పోలీసులపైనే వారి విధులకు ఆటంకం కలిగించేలా వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వారిని పరోక్షంగా మద్దతు పలుకుతూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు సైతం దృష్టి పెట్టాలి, వైసీపీ కార్యకర్తలు లేకపోతే యువతకి కొంత బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడడం అయితే జరిగింది. సుష్మా. సాగర్, ఇంకా వైసీపీ నేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయా? మరి ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పిన తర్వాత నుంచి అయినా ఏమంటున్నారు ఇప్పుడు పరిస్థితిని చూసి? సౌమ్య, అంటే ఇక్కడ చూసుకుంటే గనక ఎప్పుడైతే మాజీ సీఎం జగన్ పుట్టినరోజుకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, దానికి ఇక్కడ ఎవరు అభ్యంతరం చెప్పలేదని చెప్పుకోవచ్చు. కానీ అందులో వారు పెట్టింది తలలు నరుకుతాం అనే గాని, జగనన్న సృష్టించే విధ్వంసం గురించి ఎదురు చూస్తా ఉండడం గాని, మరలా అదే రోజు రాత్రి పోలీసుల మీద కొంత మిస్బిహేవ్ చేయడం కానీ, వారిని చేతులతో నెట్టడం, పోలీసులు కాలరే పట్టుకునే పరిస్థితులు రావడం, న్యూసెన్స్ ఇక్కడగా ఉంది ఆపండి అని చెప్పినా కూడా వైసీపీ కార్యకర్తలు వినకపోవటం, ఇవన్నీ చూస్తుంటే అసలు శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటున్నాయో కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా సోషల్ మీడియాలో కూడా కూటమి కార్యకర్తలు మరోపక్క వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు అసభ్యకరంగా మాట్లాడుకుంటూ పోస్టులు కూడా పెట్టుకునే విధంగా, అంటే రాజకీయ నేతలు అధినేతలు ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని ఎంత సీరియస్ గా
కింది స్థాయి కార్యకర్తలు తీసుకుంటారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. పిల్లలు మీరు చూస్తే గనక ద్వారకా తిరుమల మండలంలో అందరూ కూడా చిన్న చిన్న యువకులే, 18, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాల యువకులు ఇప్పుడు పోలీస్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ Right. అందరికీ కూడా ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, తల్లిదండ్రులు చూపించే ప్రేమను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి, జైలు పాలు కావద్దు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. 2029లో సైతం కూటమే అధికారంలోకి వస్తుందంటూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గంటాపదంగా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి సౌమ్య. రైట్ సంగత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు వైసీపీ నేతలు విరుచుపడుతున్నారు, మరోవైపు కూటమి ప్రభుత్వం ఇలా స్పందిస్తూ ఉంది. చూసుకుంటే రప్ప వారైతే గట్టిగా కొనసాగుతున్నట్లుగా అర్థమవుతోంది. నెక్స్ట్ 2029లో కూటమి ప్రభుత్వం ఏర్పడే విధంగా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వర్క్ చేస్తారు, దాని గురించి ఎటువంటి అభ్యంతరం లేదు దాంట్లో అని చెప్పి ఒకవైపు బొలిశెట్టి శ్రీనివాస్ వైసీపీ నేతలకు ఒకవైపు వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి.